వెల్కమ్ టు ది పాయింట్. డిజిటల్ పేమెంట్ చేయడంలో అందరం కూడా బాగా అప్డేట్ అయ్యాం. మనతో పాటు సైబర్ నేరగాలు కూడా అంతే అప్డేట్ అయ్యారు. మన మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉన్నాం కదా. డిజిటల్ చెల్లింపులు జరిపేటప్పుడు ఇప్పటిదాకా మనకు ఓటీపీ అనేది చాలా కీలకమైన విషయం అని మనందరికీ తెలిసిందే. సో మనం పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తేనే చెల్లింపులు జరుగుతాయి. అయితే ఇది కూడా ఒక రకంగా స్కామర్లు ప్రజలను మోసగించడానికి అవకాశంగా ఉంటుంది, ప్రజల డబ్బును దొంగిలించడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు స్కామర్స్ అని ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓటీపీని రీప్లేస్ చేయడానికి కూడా ఆర్బీఐ అయితే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశంలో డిజిటల్ స్కామ్స్ అనేవి ఒక అతిపెద్ద సవాల్గా మారిన క్రమంలో మొబైల్ వన్ టైం పాస్వర్డ్ ఫీచర్స్ను తొలగించి ఒక న్యూ టెక్నాలజీ భర్తీ చేయాలని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఆర్బీఐ వన్ టైం పాస్వర్డ్ విధానానికి స్వస్తి చెప్పాలనుకుంటోంది. దీని స్థానంలో స్మార్ట్ ఫోన్లలో యాప్ లేకపోతే బయోమెట్రిక్ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఒక సేఫ్టీ సాధనాలను తీసుకొచ్చేందుకైతే కసరత్తు చేస్తోంది. దీంతో చెల్లింపులు చేస్తే కనుక సెక్యూరిటీ పరంగా అటు హ్యాకర్స్ నుంచి కూడా మనకు ఒక భద్రత అనేది అందించాలి అన్నది ఆర్బీఐ భావన. సెక్యూరిటీ పరమైన లోపాలతో ఓటీపీ విధానం డిజిటల్ పేమెంట్ విషయంలో కూడా చాలా వీక్గా ఉందని ప్రజలు కూడా ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తూ ఉండటంతో అది ఆర్బీఐకి సవాల్గా మారింది. మొత్తానికి ఇప్పుడు ఆర్బీఐ తీసుకునే ఈ నిర్ణయం అయితే ప్రశంసనీయమని చెప్పాలి. ఓటీపీకి బదులుగా వివిధ ప్లాట్ఫామ్లలో యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే ఎంపిన్ విధానం కూడా ఒక అవకాశంగా కనిపిస్తోంది. ఓటీపీ నుంచి యాప్లకు మారటం అనేది కూడా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఒక మంచి చేంజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ యాప్స్కు సపోర్ట్ లేని ఫీచర్ ఫోన్లను ఉపయోగించే వారి సంగతి ఏంటి? ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో అలాంటి ఫోన్లలో కూడా ఉపయోగించే విధంగా ఉండే ఒక టెక్నాలజీ రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు.